హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, దిస్ ఇస్ సతీష్. నా పేరు సతీష్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై మ్యాథ్స్. అండ్ అట్ ప్రజెంట్ ఐ వర్కింగ్ at వివేకా జూనియర్ కాలేజ్ అండ్ వెనందా డిగ్రీ కాలేజ్, బాలాజీ రోడ్, తుని. స్టూడెంట్స్, నాదొక రిక్వెస్ట్, దయచేసి వీడియోస్ కంప్లీట్గా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకేనా? నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒక స్లైడ్ పెట్టాను. ఆ స్లైడ్ని చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? క్లాస్ 3లోకి వెళ్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ క్లాస్ 3 టాపిక్ వచ్చేసేటప్పటికి క్లాస్ 2 టాపిక్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండి. అలాగే వీటి ప్రాక్టీస్ వరకు లాస్ట్ ఒక స్లైడ్ పెట్టాను, అందులో ఉండే ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. నేను ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తాను. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ని ఏదో ఒక లెటర్తో డినోట్ చేద్దాము. అలాగే వాటిని ఆర్డర్డ్ పేర్లోకి మారుద్దాము. రియల్ పార్ట్ రాద్దాము, ఇమేజినరీ పార్ట్ రాద్దాము. అలాగే ఏవి ప్యూర్లీ రియల్, ఏవి ప్యూర్లీ ఇమేజినరీ అనేది చెక్ చేద్దామండి. ఓకేనా? నేను ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 + i. సెకండ్ ఎగ్జాంపుల్ -1/2 + √3i. థర్డ్ ఎగ్జాంపుల్ -2 -3/7i. ఫోర్త్ ఎగ్జాంపుల్ 3 - 5i. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ 5i. సిక్స్త్ ఎగ్జాంపుల్ 7. ఓకేనా? నేను ఇప్పుడు 6 ఎగ్జాంపుల్స్ రాశానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? 2 + i. 2 + i. ఓకేనా? ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ని ఏదో ఒక లెటర్తో డినోట్ చేయొచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే లెట్ z = 2 + i అని రాసుకుంటున్నాను. లెట్ z = 2 + i. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆర్డర్డ్ పేర్లో రాయాలంటే z = రియల్ పార్ట్ ఏముందండి, మీకు ప్లస్ అనేది సపరేట్ చేస్తున్నాడు. ఎప్పుడు ప్లస్సే, గుర్తుంచుకోండి. ఒకవేళ మైనస్ ఉన్నా దాన్ని ఏమని రాయాలి, ప్లస్ ఇంటూ మైనస్గా రాసుకోవాలండి. అది మాత్రం గుర్తుంచుకోండి. 2 + i కదండి ఉంది. ఇప్పుడు ప్లస్ని ఐ ఉన్న పార్టు, ఐ లేని పార్టు చూడండి. ఐ లేని పార్ట్లో మీకు ఏముందండి 2. అంటే z = ఏమని రాయొచ్చండి, ఓపెన్ బ్రాకెట్ 2, ప్లస్ ఐ ఉంది. అంటే ఐ పక్కన ఏమన్నట్టు, i × 1 ఉన్నట్టు. కాబట్టి ఏమని రాయొచ్చండి, z = బ్రాకెట్ ఆఫ్ 2, 1 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ z ఎంత అవుతుందండి, 2. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z ఎంత అవుతుందండి, 1. ఓకేనా? ఇప్పుడు 2 + iని z అనే లెటర్తో డినోట్ చేసుకున్నాము. ఆర్డర్డ్ పేర్ రాసాము. నెక్స్ట్ ఇది రియల్ పార్ట్ రాసాము, ఇమేజినరీ పార్ట్ రాసాము. ఇప్పుడు ఈ 2 + i అనేది ప్యూర్లీ రియల్ కానీ ప్యూర్లీ ఇమేజినరీ కానీ అవుతుందా? అవ్వదండి. ఎందుకంటే ఇందులో రియల్ పార్ట్ 0 లేదు, ఇమేజినరీ పార్ట్ 0 లేదు. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే సెకండ్ ఎగ్జాంపుల్ ఏముందండి, -1/2 + √3i. ఓకేనా? నెక్స్ట్ ఏదో ఒక లెటర్తో ఇండికేట్ చేసుకుందాం. లేకపోతే జెడ్తో అయినా రాయొచ్చు, లేకపోతే సింపుల్గా ఆల్ఫా అని రాశాను అనుకోండి. ఆల్ఫా = ఏమని రాసుకోవచ్చు, -1/2 + √3i. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా = ఏమని రాసుకోవచ్చు అండి, బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే -1/2 ఉంది, -1/2 + √3i కదా, ప్లస్ i సరిపోయింది. అంటే ఇంక మిగిలిన నెంబర్ ఎంత, √3. అంటే దాన్ని ఏమని రాయొచ్చు, ఆల్ఫా = బ్రాకెట్ ఆఫ్ -1/2, √3. ఓకేనా? ఇప్పుడు రియల్ పార్ట్ ఎంత అండి, రియల్ పార్ట్ ఆఫ్ ఆల్ఫా = -1/2, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఆల్ఫా = √3. ఇందులో రియల్ పార్ట్ 0 లేదు, ఇమాజినరీ పార్ట్ 0 లేదు. కాబట్టి అది ప్యూర్లీ రియల్ అవ్వదు, ప్యూర్లీ ఇమాజినరీ అవ్వదు. థర్డ్ ఎగ్జాంపుల్ ఏం రాసుకున్నామండి, -2 -3/7i. ఓకేనా? ఇంకొక లెటర్తో ఇండికేట్ చేసుకుందాం. అంటే మీరు జనరల్గా జెడ్తో రాసుకుంటానంటే ప్రాబ్లం లేదు. సో ఏమో లెటర్ మార్చి చెప్పడం కోసమేనండి. సో లెట్ బీటా = ఏమని రాసుకుంటున్నాను, -2 -3/7i. ఓకేనా? అంటే బీటా = బ్రాకెట్ ఓపెన్ చేస్తే -2, అక్కడ మైనస్ని ఏమని రాయొచ్చండి, ప్లస్ ఇంటూ మైనస్గా రాసుకోవచ్చు. అంటే -2 అనేది మనకి రియల్ పార్ట్ అవుతుంది, ప్లస్
ఇమేజినరీ పార్ట్ ఏమవుతుందండి -3/7 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు -2 -3/7. ఇందులో రియల్ పార్ట్ ఆఫ్ బీటా ఎంత అండి -2, ఇమేజినరీ ఆఫ్ బీటా ఎంత అండి -3/7. ఓకేనా. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి 3 - 5i. మీకు అర్థం ఏముంటుందండి. సో ఇంకొక లెటర్తో దేంతో డినోట్ చేసుకుందాం. సపోజ్ గామాతో డినోట్ చేసుకున్నాం అనుకోండి. గామాతో డినోట్ చేసుకుంటే లెట్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 - 5i. ఇక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. గామా ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ 3 ఏమని రాసుకోవచ్చండి -5 ఓకే. ఎందుకంటే ఐ ముందు ఏముందండి -5 అంటే ప్లస్ ఇంటూ -5i అంటే ఐ ముందు -5 ఉన్నట్టు. కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 3 -5. ఓకే. నెక్స్ట్ ఇందులో రియల్ పార్ట్ ఎంత అండి. రియల్ పార్ట్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు -5. ఇందులో కూడా రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ జీరోస్ లేవు కాబట్టి ప్యూర్లీ రియల్ అవ్వవు, ప్యూర్లీ ఇమేజినరీ అవ్వవు. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ ఏముందండి 5i. మళ్ళీ జెడ్తో డినోట్ చేస్తున్నాను. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5i. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5i అంటే దాన్ని ఎలా రాయొచ్చు అండి 0 + 5i అని రాయొచ్చు. 0 + 5i. ఓకేనా. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి 0, 5. ఆర్డర్డ్ పేర్లో రాయాలంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, 5. ఇప్పుడు రియల్ పార్ట్ ఏముందండి 0 ఉంది, ఇమేజినరీ పార్ట్ ఎంత ఉందండి. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ 0 అయింది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏమనొచ్చండి ప్యూర్లీ ఇమేజినరీ. అంటే ఓన్లీ అయి ఉన్న పార్ట్ మాత్రం ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ప్యూర్లీ ఇమేజినరీ. నెక్స్ట్ చూద్దాం 6th ఎగ్జాంపుల్. సేమ్ 7 కదండి 6th ఎగ్జాంపుల్. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, లేకపోతే మీ ఇష్టం డెల్టా అనుకున్నాం అనుకోండి. ఓకే, జెడ్ తోటే డినోట్ చేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. 7 + i × 0 అని రాసుకోవచ్చు కదా. దీన్ని 7 + i × 0 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆర్డర్ పేర్లో రాయాలంటే ఎలా రాస్తాము జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7, 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి ఆర్డర్డ్ పేర్ 7, 0. అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఎంత అవుతుందండి 7, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఎంత అవుతుందండి 0. ఓకేనా. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఇమేజినరీ పార్ట్ ఏమైందండి 0 అయింది కాబట్టి మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఏమని చెప్పవచ్చు ప్యూర్లీ రియల్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఈ ఎగ్జాంపుల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు చెప్పండి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే -5i -2 -5i -2 అని ఉంది. ఇప్పుడు ఇందులో ఏది రియల్ పార్ట్. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ నెంబర్ జెడ్తో డినోట్ చేశాను. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -5i -2. ఇప్పుడు ఆర్డర్ పేర్లు ఎలా రాస్తారండి మీరు. సో కంగారు పడి రాశారనుకోండి మిస్టేక్ వచ్చేస్తుందండి. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేరు రాయాలంటే ఫస్ట్ ఏది రాయాలి రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్దే రాయాలండి. ఓకేనా. అంటే ఏం రాయాలండి రియల్ పార్ట్ అంటే ఐ లేని పార్ట్. ఐ లేని పార్ట్ ఏంటండి -2. కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ -2, ఐ ఉన్న పార్ట్ ఏంటండి -5. కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని -2, -5 అని రాయాలి. ఆర్డర్ని మార్చకూడదండి. ఫస్ట్ది రియల్ పార్ట్, సెకండ్ది ఇమేజినరీ పార్టే రాయాలి ఆర్డర్డ్ పేర్లో. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి -2, -5. ఓకేనా. అప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి -2, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి -5. ఇందులో రియల్ పార్ట్ 0 లేదు, ఇమేజినరీ పార్ట్ 0 లేదు కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ మనకి ప్యూర్లీ రియల్ అవ్వదు, ప్యూర్లీ ఇమేజినరీ కూడా అవ్వదు. ఓకేనా.